పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించింది. ఇప్పటికే ఎంపీ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ హైకమాండ్ సిద్ధం చేసింది. కేంద్ర ఎన్నికల కమిటీ అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఆశావహుల పేర్లతో జాబితాను రాష్ట్ర నాయకత్వం పంపించింది. ఇందులో ఏకాభిప్రాయం కుదిరిన పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన లిస్టును సైతం రాష్ట్ర పార్టీకి సెండ్ చేసింది. 8 నుంచి 10 పార్లమెంట్ స్థానాల అభ్యర్థుల జాబితాను మరికొన్ని రోజుల్లో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మాధవి అందిస్తారు. బీజేపీ పార్టీ ఆఫీస్లో ఉన్నాము. బీజేపీ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్లపై భారీ కసరత్తు మాత్రం చేస్తూ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే సిట్టింగ్ ఎంపీలు ఉన్నారో సిట్టింగ్ ఎంపీల స్థానాలను మాత్రం వారి స్థానాలను వారికి కేటాయించడంతో బండి సంజయ్, కిషన్ రెడ్డి, స్వయం బాబురావు, ధర్మపురి అరవిందుల స్థానాలు మాత్రం వారి స్థానాలను వారి సిట్టింగ్ కేటాయించడం జరిగింది. దాని తర్వాత కూడా ఇక ముందు చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఎలక్షన్స్లలో ఇప్పుడు చేవెల నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి, అలాగే భువనగిరి నుండి బూర నర్సయ్య గౌడ్కి ఇక్కడ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. స్థానాలు వారికి కేటాయించినట్లుగానే తెలుస్తుంది. అలాగే సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్తో పాటు చేవెళ్లలో భువనగిరి మరియు మెదక్, జహీరాబాద్ అభ్యర్థులను ప్రకటించే యోచనలో మాత్రం బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ముందు చూసుకున్నట్లయితే మెదక్ బీజేపీలో లోక్సభ అభ్యర్థిగా రఘునందన్ రావుని కేటాయించడం జరిగింది. అలాగే కానీ సీనియర్ నేత అయిన ఈటల రాజేందర్ మాత్రం డైనమాలో ఉన్నారు. మెదక్, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల్లో ఎటువైపు నుంచి ఈటల రాజేందర్ని పోటీ చేపించాలా అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా మారింది. అలాగే ఫిబ్రవరి నెలలో మాత్రం ఈ ఫిబ్రవరి వారంలో 3వ వారంలో బీజేపీ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ మాత్రం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏవైతే 4 సిట్టింగ్ బీజేపీ ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం 4 సిట్టింగ్లు ఏవైతే ఉన్నాయో అవి మినహాయించి ఇంకా మిగతా అభ్యర్థులను ఎక్కడెక్కడి నుంచి చేయాలి అనే కసరత్తు మాత్రం భారీగా చేస్తున్నారు. అలాగే మొదటి విడతలో 6 నుంచి 8 లోక్సభ నియోజకవర్గాలను వారు అభ్యర్థులుగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీకి తలనొప్పిగా మాత్రం మల్కాజిగిరి పార్లమెంటు మారుతుందని తెలుస్తుంది. ఇక మల్కాజిగిరి నుంచి సీటు ఆశిస్తున్న వాళ్ళలో చాడ సురేష్ రెడ్డి, ఈటల రాజేందర్, కూన శ్రీశైలం గౌడ్, మల్కా కోమరయ్య, పన్నాల హరీష్ రెడ్డిలు మాత్రం కేవలం మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి మాత్రం వారు ఆ సీట్ని ఆశిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. మనకు బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్స్ని ముఖ్య ధ్యేయంగా అంటే తెలంగాణలో ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నది 10 నుంచి 14 సీట్లు. సిట్టింగ్ ఎంపీలను మినహాయించి మిగతా సీట్లు కూడా ఎక్కడెక్కడి నుంచి ఏ అభ్యర్థులను ప్రకటించాలి అనేది మాత్రం మనకి ఇంకా 3వ వారంలో స్పష్టత రానుంది.